నమస్తే మరో సంవాద్కి స్వాగతం. మొన్న ప్రీ బడ్జెట్ స్పీచ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రజెంట్ చేసిన స్పీచ్కి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ డిబేట్లో మన ప్రతిపక్ష నేత అలాగే ప్రధానమంత్రి గారు వాళ్ళ విషయాలని వాళ్ళ ఆలోచనల్ని తెలియజేశారు. అక్కడ ఎటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుకున్నారు, ఎటువంటి విశేషాలు అనేవి అక్కడ బయటకు వచ్చాయనేది ఇవాల్టి మన చర్చ. సో మనతో ఉన్నారు యాజ్ యూజువల్ CEO ఆఫ్ నేషనల్ స్టాప్ సాయి కృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సో మొన్నటి మీరు స్పీచ్ చూస్తుంటారు, దాంట్లో ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడింది చాలా ప్రామినెంట్గా తెలుస్తున్నాయి. దాంట్లో ఒక యూనిక్ పాయింట్ అని ఏమంటారంటే, తెలంగాణలో రీసెంట్గా కాస్ట్ సెన్సస్ చేశాం, దాంట్లో 90% పైన కొంచెం వెనకబడిన వర్గాలు ఉన్నాయి, మైనారిటీస్ ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా మనం ఈ కాస్ట్ సెన్సస్ చేయగలిగితే 50% పైన ఓబీసీ వాళ్ళే ఉంటారు. కానీ ఈ ఓబీసీ రిప్రజెంటేషన్ అనేది ఎటువంటిది అసలు బీజేపీ గవర్నమెంట్ ద్వారా రిప్రజెంటేషన్ రావట్లేదు, ఒక పార్లమెంటరీ లెవెల్లో రావట్లేదు అని చెప్పి ఆయన ఒక విమర్శ తెలియజేశారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ టైం బడ్జెట్ సెషన్స్ గురించి మాట్లాడే కంటే ముందు నరేంద్ర మోదీ గారు ఈ పార్లమెంట్ సెషన్స్ మొదలవుతున్న రోజే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, అసలు నిజంగా అది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, చాలా మంది దాన్ని పట్టించుకోలేదు కానీ బట్ చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అంటే ఎక్కువ ప్రచారంలోకి రాలేదు అది. అదేంటంటే, మనం చాలా రోజులుగా చెప్తున్నాం, ఎనీ పార్లమెంట్ సెషన్స్ ఎప్పుడు జరుగుతున్నా కూడా, భారతదేశంలో ఒక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయంటే కరెక్ట్గా ఆ సమావేశాలకు ముందే ఏదో ఒక కాన్స్పిరసీయో లేకపోతే ఒక కుట్రనో లేకపోతే ఏదో ఒక ఇంటర్నేషనల్ ఫోర్సెస్ ఏదో ఒక ఇంటర్ఫియరెన్స్ అనేది కనబడుతుంది. పెగాసెస్, హిండెన్బర్గో, లేకపోతే అంతకుముందు రాఫెల్ గురించో, లేకపోతే ఖలిస్తాన్ గురించో, లేకపోతే ఇంకా ఇట్లా రకరకాల జార్జ్ సోరోస్ ఏదో రిలీజ్ చేయడము. ప్రతి పార్లమెంట్ సెషన్స్ లో ఏదో ఒక ఇన్సిడెంట్, అంటే విదేశీ శక్తుల హస్తంతో ఇక్కడ ప్రతిపక్షాలు ఆ ఇష్యూనే బేస్ చేసుకుని బడ్జెట్ సెషన్ లేకపోతే వింటర్ సెషన్స్ ఏదైనా కానీ దాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంటాయి, చర్చించే దాని మీద తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటాయి. బట్ ఈ ఒక్కసారి నాకు తెలిసి ఫస్ట్ టైం 10 సంవత్సరాల్లో విదేశీ హస్తం లేకుండా, విదేశీ కుట్రలు లేకుండా జరుగుతున్నటువంటి, అంటే వాళ్ళు తీసుకొచ్చిన ఒక వివాదం లేకుండా జరుగుతున్న పార్లమెంట్ సెషన్స్ ఇవి అని మోదీ గారు అన్నారు. అంటే స్పెసిఫికల్ గా US లో గవర్నమెంట్ చేంజ్ కూడా ఇండైరెక్ట్ గా అదే. యాక్చువల్లీ అక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత కొంత వాళ్ళ కష్టాల్లోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉన్న డబ్బులే కట్ చేస్తున్న పరిస్థితి, ఎవరెవరు అప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియని ఒక సందిగ్ధంలో ఉండడం వల్ల భారతదేశం మీద పెద్దగా ఫోకస్ చేయట్లేదు దట్ డీప్ స్టేట్ అనేది. సో అందుకోసం జరుగుతుందని మోదీ గారు చెప్పకనే చెప్పారేమో. రెండు, వెంటనే రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. అంటే ఈ సంవత్సర కాలంలో లేదా భారతదేశ పురోగతి గురించి బడ్జెట్ సెషన్స్ కి ముందు పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగం అనేది చాలా కీలకం. సో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక చర్చ నిర్వహించి తీర్మానాన్ని పాస్ చేస్తారు. సో రాష్ట్రపతి ప్రసంగం అయిన వెంటనే చాలా క్యాజువల్ గా సోనియా గాంధీ లాంటి వ్యక్తి, యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నటువంటి వ్యక్తి, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీయే ఈ దేశానికి దిక్కు అన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రచారం చేస్తుంది, రాజ్యాంగం గురించి ఇంత మాట్లాడుతున్నది. రాజ్యాంగానికి హెడ్ అయినటువంటి భారతదేశపు మొదటి పౌరురాలు ఈరోజు ద్రౌపది ముర్ము గారు, ఆవిడని పూర్ లేడీ అనడము, బోరింగ్ స్పీచ్ అనడము, ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు చాలా దారుణం అది నిజానికి. ఆమె ఒక గిరిజన మహిళ, ఒక అత్యున్నతమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి, అట్లీస్ట్ ఆ పొజిషన్ కన్నా వాల్యూ ఇవ్వాలి. అంటే ఇన్ఫాక్ట్ ఆమె అన్నది ఏంటంటే, స్పీచ్ చివరికి ఆమె చాలా అలిసిపోయారన్నారు. అంటే రాష్ట్రపతి పొజిషన్ లో ఆమె అంత కొంచెం వీక్ గా ఉన్నట్టు అట్లా పోర్ట్రే చేశారు. జనరల్ గా ఏ దేశంలో అట్లా చేయరు, అట్లా రాష్ట్రపతిని ఎవరు వీక్ గా. చాలా దారుణం అది, చాలా దారుణం అది. ఇట్ ఈస్ నిజంగా చాలా దారుణం. త్రివిధ దళాలు సెల్యూట్ చేసేటువంటి పొజిషన్ అది. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండి ఆవిడ. ఇప్పుడు నిజానికి మాట్లాడితే ఒక రాష్ట్రపతి, తన గురించి అలా ఎలా అంటారో తెలియదు. అసలు ఓకే, క్యాజువల్ గా, అంటే వాళ్ళ దృష్టిలో అది క్యాజువల్ గానే ఉంటది. ఎందుకంటే వాళ్ళకేం పెద్ద ఈ దేశపు సంస్కృతి, ఇక్కడ ఉండే మనుషులు, వ్యక్తులు, వాళ్ళ అన్నీ వస్తాయి వాళ్ళకు. వాళ్ళ రేసిస్ట్ భావజాలంతో కూడినటువంటి ఒక సంస్కృతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి సోనియా గాంధీ. దానికి డౌటే లేదు. సరే, ఆవిడని నేను పక్కన పెడదాం పొలిటికల్ గా అనుకుంటే కనుక, బట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తిని అలా మాట్లాడడం అయితే రాంగ్. రెండు, ఇక పొలిటికల్ గా ఎట్లా మోదీని ఎలాగో తిడుతూనే ఉన్నారు, కున్కి దళాలు అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు, సంవత్సరాలుగా తిడుతూనే వస్తున్నారు. మోదీని తిట్టడం అనేది ఒక పొలిటికల్ అటాక్ గా చూస్తూ వచ్చారు. ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి, అది వేరే విషయం. సరే ఫైన్, అక్కడ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వస్తే ఇంకా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఒక చర్చలో ఏదో నడుస్తూ ఉన్న టైంలో రాహుల్ గాంధీ, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఆయన
మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్స్ నిజానికి ఆయన బడ్జెట్ గురించి మాట్లాడొచ్చు. ఈ గ్రోత్ విషయంలో ముఖ్యంగా రాష్ట్రపతి మాట్లాడిన అంశాల్లో ఏమైనా పొరపక్షాలు ఉంటే, తప్పులుంటే లెక్కలతో సహా చెప్పొచ్చు. అండ్ నిజంగానే ఏమైనా గ్రోత్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటే వాటి గురించి మాట్లాడొచ్చు. ఆయన ఏం చేస్తున్నారంటే రాహుల్ గాంధీ గారు, నాకు అనిపిస్తోంది యాజ్ ఎ జర్నలిస్ట్ నా అవగాహన ప్రకారం నేను చెప్తున్నది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు అదే పనిగా ఒక 3-4 అంశాలనే ఆయన మేజర్ గా అజెండాగా పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా 3-4 అంశాల్లో 1 కులం, 2 రాజ్యాంగం, 3 చైనా. 1 చైనా, 2 రాజ్యాంగము, 3 కులం. ఈ 3 అంశాల మీదనే ఎక్కువ ఫోకస్ చేసుకుని మాట్లాడుతున్నారు ఆయన. ఎక్కడికి వెళ్ళినా సరే అయితే కులగణన అంటాడు, లేదంటే చైనా ఇంత పెరుగుతోంది, చైనా అట్లా అటాక్ చేస్తుంది, చైనా మన జవాన్లను కొడుతుంది అంటాడు. ఇంకా 3వ విషయం ఏంటంటే రాజ్యాంగం చాలా ప్రమాదంలో ఉంది, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు, రాజ్యాంగాన్ని అసలు అమలు పరచట్లేదు, సరిగ్గా రాజ్యాంగ విలువల్నే కాపాడట్లేదు అనే ఇంకొక స్లోగన్. ఈ 3 చాలా పద్ధతిగా చేస్తున్నటువంటి అంశాలు ఇవి. ఇవెందుకు 3 చేస్తారు అని అంటే, మీరు ఏ సొసైటీలో అయినా డీప్ స్టేట్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనడానికి ఒక రెజీమ్ చేంజ్ చేసే క్రమంలో ఈ 3 చాలా కీలకమైనవి. అంటే ఒక దేశం మన పైన దాడి చేస్తుంది అనడం చాలా కీలకమైన విషయం. ఒక దేశం మన పైన దాడి చేస్తోంది, ఒక దేశం మన పైన కుట్ర చేస్తోంది, ఆ దేశానికి ఈ పర్టికులర్ వ్యక్తి తొత్తుగా మారాడు. ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ చూస్తే ఇండియాకి అనుకూలంగా ఉంది షేక్ హసీనా అని చెప్పి ఆమె రెజీమ్ చేంజ్ చేశారు. ఎవరైనా సరే పలానా దేశానికి రష్యాకి అనుకూలంగా ఉన్నాడని తీసుకొస్తారు అమెరికన్స్ అయితే. ఎవరైనా సరే అంటే ఒక వ్యక్తిని దించాలి అన్నప్పుడు ఆ రెజీమ్ చేంజ్ చేయాలంటే ఆ పర్టికులర్ వ్యక్తిని ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనో, లేకపోతే ఒక ప్రభుత్వం ఈయన పైన దాడి చేస్తుంది, ఈయన వీక్ గా ఉన్నాడనో ఏదో ఒకటి చెప్పి చేస్తారనమాట. ఈయన వీక్ గా ఉన్నాడు కాబట్టి ఈ దేశాన్ని రక్షించాలంటే నేను రక్షించగలను, లేదు అని అంటే ఈ దేశాన్ని అమ్మేస్తున్నాడు కాబట్టి ఈ దేశాన్ని రక్షించాలి నేను అని ఒక ఎజెండాని తీసుకురావడం, ఇదొక పద్ధతి. రెండోది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనే మాట. నిజానికి మీరు యుఎస్ లో డెమోక్రాట్స్ వాడతారు, మీరు ఎక్కడికి పోయినా సరే ఈ డెమోక్రాట్స్ సెటప్ కి సంబంధించిన వాళ్ళు, లెఫ్ట్ లీనింగ్ భావజాలం కలిగిన వాళ్ళు, యాంటీ నేషనలిజం భావజాలం కలిగిన చాలా మంది మాట్లాడే మాటలు ఇవే. ఏ దేశంలోనే సరే రెజిమ్ చేంజ్ చేయాలంటే వాళ్ళు ఆ రాజ్యాంగం పోయింది, మా హక్కులు పోయాయి, మాకు రావాల్సిన మా ఫలాల్ని రానివ్వకుండా చేస్తున్నారు, మమ్మల్ని చాలా అణగారిన వర్గాల్ని మమ్మల్ని దూరం చేస్తున్నారనే తీసుకురావాలి. రాజ్యాంగం అనే దానికి లింక్ ఏంటి? కులం. ఇక్కడ కులం ఇండియాలో అయితే, అదే వేరే ఫారిన్ కంట్రీస్లో అయితే రేస్, క్లాస్, రేసు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఎల్జీబీటీక్యూ ఇట్లాంటివి కూడా కొత్తవి వచ్చాయి, జెండర్ వివాదాలు కూడా వచ్చేసాయి. సో అంటే నా పాయింట్ ఏంటంటే ఆ బ్రాడర్ ఒక 2-3 అంశాల చుట్టూతానే ప్రతిపక్ష నాయకుడు తిరుగుతున్నాడు అని అంటే విచ్ ఇస్ వెరీ డేంజరస్ సైన్. అంటే ఇప్పుడు మీరు కులం విషయం తీసుకున్నా కూడా ఒకవైపు అంటున్నారు ఇది కులాలకి జరగాలి, 90% పైన వెనకబడిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ అంటున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రపతి గారి మీద అన్నప్పుడు ఆమె ఒక ఎస్టీకి చెందినవారు, అలాగే ఇక్కడ ఓబీసీ రిప్రజెంటేషన్ లేదు పార్లమెంట్లో అన్నా కూడా ప్రైమ్ మినిస్టరే ఆయనే ఇక్కడ ఓబీసీకి చెందినవారు. సో ఇవి ఆయన సెలెక్టివ్గా ఇగ్నోర్ చేస్తున్నారా? సెలెక్టివ్ ఇగ్నరెన్సే. ఇప్పుడు మీరు ఆయన చెప్పిన మాటనే చెప్తున్నానండి. కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడారు ఆయన. తెలంగాణలో కులగణన చేశాము, తెలంగాణలో కులగణన జరిగింది, కులగణన చేసిన తర్వాత మా ప్రభుత్వం మేము తెలుసుకున్నది ఏంటంటే ఆల్మోస్ట్ 90% తెలంగాణలోని ప్రజలు దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు ఉన్నారు. అంటే వెనుకబడిన వర్గాల వాళ్ళే 90% మంది ఉన్నారు. కానీ వాళ్లకు ఫలాలు దక్కట్లేదు, వాళ్ళు ప్రభుత్వంలో లేరు, ఇది తెలుస్తోంది. అంటే ఇది ఒక తెలంగాణ అంటే తెలంగాణలో 90% మంది వెనుకబడిన వర్గాలే ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నేను భావిస్తున్నాను. సో చూస్తే దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉంటే అసలు డిసిషన్ మేకింగ్ లో ఎవరున్నారు చూడండి అని చెప్తారు. దానికి ఆయన ఉదాహరణ ఏంటంటే చాలా సెలెక్టివ్ గా పొజిషన్స్ అంటే ఏంటంటే నిజానికి ఈ దేశం నడుస్తుంది ఎవరి వల్ల నడుస్తుంది? పొలిటీషియన్స్ వల్లనే నడుస్తుంది. ఇది చాలా నిజం. ఇది ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో, మన డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో పార్లమెంటే సుప్రీం. పార్లమెంట్ అంటే నథింగ్ బట్ ఎలక్టెడ్ ఎంపీస్. ఎంపీ అయిన వాళ్ళు కదా, ప్రజాప్రతినిధులే కదా. ప్రజాప్రతినిధులే చట్టం చేస్తారు, ప్రజాప్రతినిధులే దాన్ని అమలు చేస్తారు. దాన్ని అమలు చేయడానికి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ వచ్చేసి బ్యూరోక్రాట్స్, ఎగ్జిక్యూషన్ మాత్రమే వాళ్ళు చేస్తారు. ఏదైతే పాలసీ చేస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడమే. మరి అట్లాంటి ఎగ్జిక్యూట్ చేసే బాడీస్ లో ఉన్న వాళ్ళు, బడ్జెట్ తయారు చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి అంటే, హల్వా తినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కులాలకు సంబంధించి అని అంటాడు. హల్వా తినే వాళ్ళలో ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్టీలు ఉన్నారు చెప్పండి అని అంటాడు. నిజానికి బ్యూరోక్రాట్స్ అనేది ఎవరు వస్తారండి? మనకు తెలియదా, మీకు తెలియదా, మనకు తెలియదా? ఐఏఎస్లో, ఐపీఎస్లో ఆ పొజిషన్లో రిటైర్మెంట్ ఏజ్లో ఉన్న వాళ్ళు ఆ పొజిషన్స్లోకి వస్తారు, సీనియర్ పొజిషన్లోకి వచ్చేది. అంటే ఆ పొజిషన్లోకి రావాలంటే కనీసం 30 ఏళ్ల సర్వీస్ ఉంటుంది. 30 ఏళ్ల క్రితం వాళ్ళు రిక్రూట్ అయి ఉంటారు. 30 ఏళ్ల క్రితం ఎవరు రిక్రూట్ చేశారు ఇంతమందిని? అది కూడా ఆర్డర్ ప్రకారమే, యూపీఎస్సీ నామ్స్ ప్రకారమే చేసినవి అన్ని రిక్రూట్మెంట్స్. ఐఏఎస్లో, ఐపీఎస్లో ఎట్లా అవుతారు? అందులో కూడా కాస్ట్ రిజర్వేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, రిజర్వేషన్స్ ప్రకారమే వచ్చారు కదా. ఇక్కడ పర్టికులర్లీ ఆ ఫోటోలో ఎంతమంది ఉన్నారని అడుగుతున్నారు యాక్చువల్లీ.
నిజానికి బ్యూరోక్రాట్స్ ఎంతమంది ఉన్నారు లెక్క తీసి చూస్తే యాజ్ పర్ రిజర్వేషన్స్ ప్రకారంగానే అందరూ ఉంటారు, అందులో డౌటే లేదు. కానీ చూసే జనాలు పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా లేకపోతే ఆయన పిచ్చోడు అనుకుంటున్నారా తెలియట్లేదు. కానీ ఆ ఫోటోలో, ఆ ఖల్వా తినే ఫోటోలో ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది బీసీలు ఉన్నారు చెప్పండి అంటాడు. నిజానికి మాట్లాడితే ఇప్పుడు కాస్ట్ సెన్సస్ చేసిన తెలంగాణ రాష్ట్రంలోనే నిజానికి పొలిటికల్ మన ప్రభుత్వం అంటే ఎవరు, మంత్రులు, క్యాబినెట్, అంతే కదండి. తెలంగాణ క్యాబినెట్ లో 12 మంది మంత్రులు ఉన్నారు, సరే ముఖ్యమంత్రితో కలుపుకొని. 12లో 7 అప్పర్ కాస్ట్ వాళ్ళే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పర్ కాస్ట్ లో వాళ్ళే. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కృష్ణారావు, అంటే 60% పైన 7 ఓసీలే. ఓకే, అండ్ బీసీలు 2 ఉన్నారు, ఎస్సీలు 2 ఉన్నారు, ఒకరు ఎస్టీ ఒకరు సీతక్క, 2 ఎస్సీలు, 2 బ్యాక్వర్డ్ కాస్ట్లు బీసీ నుంచి కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, 2 ఎస్సీలు భట్టి విక్రమార్క అండ్ దామోదర్ రాజనరసింహ. కర్ణాటక కూడా సిమిలర్ నంబర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మరి ఏం మాట్లాడుతున్నాం, 90% మంది కులగణంలో తేలింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో చెప్పిన లెక్క ప్రకారం 90% మంది వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉన్నారు. కానీ 90% ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల్లో ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది అప్పర్ కాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మారుస్తారా ఏంటి రాహుల్ గాంధీ? అది కదా లెక్క, ప్రభుత్వంలో లెక్కేస్తే. ఇప్పుడు మీ దగ్గర ఉన్న 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, నాకు తెలిసి సిద్ధరామయ్య గారు ఏంటి బీసీ అనుకుంటాను. ఓకే, అటు హిమాచల్ ప్రదేశ్లో ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో ఉన్నారు. మీరు ఎగ్జాంపుల్ చేయండి, ఎగ్జాంపుల్ గా మీరు క్రియేట్ చేయొచ్చు కదా. మరి ఒకవైపు ముఖ్యమంత్రి ఏమో తెలంగాణలో కాస్ట్ సెన్సస్ చేసినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి ఏమో అప్పర్ కాస్ట్ లో ఉన్నారు. ఏదైతే కాస్ట్ గురించి నువ్వు విమర్శిస్తున్నావో ఆ ప్రధాని నరేంద్ర మోదీ ఏమో బీసీ అయ్యాడు. సో ఆయనని ఏం మెన్షన్ చేయాలనుకుంటారో రాహుల్ గాంధీ నాకు ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కావట్లేదు ఆయన. సో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా చూస్తే అట్లాగే అంటే దాంట్లో ఇంట్రెస్టింగ్ ఒకటి ఏమన్నారంటే, ఇప్పుడు ఏఐ రెవల్యూషన్ ఉంది, మన డీప్ సీక్ అని ఇవి కూడా ఒక డిస్కషన్ జరిగాయి. ఆయన ఏమన్నారంటే ఏఐ అనేది కూడా మనం కాస్ట్ సెన్సస్లో వాడి చాలా చేయగలుగుతాం, ఏఐ ద్వారా ఏ లెవెల్లో చేయగలుగుతామో ఊహించుకోండి. అందులో కూడా ఈ దేశంలో ఉండే ఆస్తులంతా లేకపోతే ధనం అంతా కూడా 90% ఉండేటటువంటి వెనుకబడిన వర్గాలకి మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఒక సోషల్ రెవల్యూషన్ అనేది జరగాలని ఒక మాట అన్నారు ఇది. సో దీనికి ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే బేసికల్లీ పాపం నాకు నిజంగానే ఐ పిటీ ఆన్ కాంగ్రెస్ పార్టీ. బికాస్ కాంగ్రెస్ ఎంత లేకున్నా అని కాంగ్రెస్లో లీడర్షిప్ చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు మాట్లాడడం కాదు, ఇప్పుడు మనం లోకల్గా చూసినా కూడా ఈవెన్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేకపోతే ఈవెన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈవెన్ మల్లు భట్టి విక్రమార్క లాంటి వాళ్ళందరూ సీనియర్ లీడర్స్ అండి. నేను వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు, కనీసం 30 ఏళ్ళు అయితే భట్టి విక్రమార్క లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళే ఎంతో కొంత. అంటే వాళ్ళ పొలిటికల్ దానికోసం రాజకీయంగా వాళ్ళు పరిపక్వమైనటువంటి వ్యక్తులు, రాజకీయంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసి పొలిటికల్గా వాళ్ళ ప్రాబల్యాన్ని ప్రజల కోసం వినియోగిస్తున్నటువంటి వ్యక్తులే వీళ్ళు, అంత ఏం కాదని అనడానికి లేదు. బట్ అట్లాంటి ఒక పెద్ద హిస్టరీ కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈరోజు ఎట్లా ఉందంటే, మీకు ఒక సామెత, ఒక చిన్న దాన్ని సెటైరిక్ గా చెప్తూ ఉంటారు, అసలే కోతి పైగా కళ్ళు తాగింది దానికి ముళ్ళు గుచ్చింది, ఇక చూడండి పరిస్థితి అని అంటారు. అట్లా ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి, అసలే కాంగ్రెస్ పార్టీ పైగా ప్రతిపక్షంలో ఉంది, దానికి రాహుల్ గాంధీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ఇప్పుడు అది పరిస్థితి. సో వీళ్ళు అజెండా క్రియేట్ చేయలేకపోతున్నారు. నిజానికి మోదీ ప్రభుత్వం మీద మాట్లాడాలనుకుంటే కొన్ని సీరియస్ అంశాలు ఉంటాయి. పాలసీ డిసిషన్స్లో ఎక్కడన్నా అవినీతి జరగవచ్చు, లేదా పాలసీ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడన్నా ఇష్యూస్ ఉండవచ్చు, లేకపోతే పలానా ఇష్యూలో మీరు సరిగ్గా బిహేవ్ చేయలేదు అని చెప్పవచ్చు, లేదా బడ్జెట్ అలొకేషన్స్లో గతంలో ఎంత బడ్జెట్ అలొకేట్ చేశారో, ఎంత ఖర్చు చేశారో లెక్కలు తీయవచ్చు. ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడితే ఇక్కడ పలానా సెక్టర్స్ లో రిఫార్మ్స్ రావాలని చెప్పవచ్చు, రిఫార్మ్స్ గురించి మాట్లాడవచ్చు, లేదా ప్రపంచ దేశాలకు సంబంధించిన టెక్నాలజీ గురించి మనం ఎట్లా తీసుకొస్తాము దాని విషయంలో ఏమైనా సజెషన్స్ చేయొచ్చు, పాలసీ మీద ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు. బికాస్ అండ్ ఇప్పుడు మోదీ ఏమంటున్నారంటే, రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉందంటే, ప్రభుత్వం ఏమో టార్గెట్స్ పెట్టుకొని పనిచేస్తోంది, వీళ్ళేమో అసలు ఈ టార్గెట్స్ నే పట్టించుకోవట్లే. ఈ టార్గెట్స్ ని దృష్టిలో పెడితే అట్లీస్ట్ దీంట్లో ఏమైనా కొత్త విమర్శలు చేయడానికి కొన్ని అవకాశాలను వస్తాయి. ఈ అవకాశాలను కూడా తీసుకోకుండా వీళ్ళ పంథాలో వీళ్ళు పోవడం వల్ల కాంగ్రెస్కి ఏమైపోయిందంటే, వాళ్ళ నిజానికి ఇప్పుడు మా కులగణన చేశారు, కాంగ్రెస్ పార్టీ చేసింది, రేవంత్ రెడ్డి గారు కులగణన చేశారు. దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకునే అవకాశం కంటే దీన్ని పొలిటికల్గా ఇంకా రివర్సల్ చేసే ఒక పరిస్థితిలోకే రాహుల్ గాంధీ స్పీచ్ కనిపించింది నాకు. అది పెద్ద ఐరనీ, నిజానికి ప్రాబ్లం.
సో ఇంకొకటి ఏంటంటే ఆయన మీరు ఇందాక అన్నారు ఏఐ ఉపయోగించాలి, అది చేయాలి, ఇది చేయాలని. అందులో ఇప్పుడు చైనా గురించి ప్రస్తావన చేశారు. చైనా చూడండి అసలు ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లా పెరుగుతోంది, అట్లా పెరిగింది, ఎంత విపరీతమైన అభివృద్ధిలోకి వచ్చింది వాళ్ళు చైనా వాళ్ళు అని ఎవరో అంటున్నారు. సంబిత్ పాత్ర ఎవరో ట్వీట్ చేశారు. 36 సార్లు 37 సార్లు చైనా అని ప్రస్తావన చేశారట. మరో జన్మ పుడితే మరో జన్మ అంటూ ఉంటే రాహుల్ గాంధీ చైనాలో పుట్టాలనుకుంటాడేమో అన్నట్టుగా సెటైరిగా ఆయన మాట్లాడాడు. నేను దాని జోలికి వెళ్ళట్లే. బట్ చైనా 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 అన్నారు కదా. మరి చైనా ఈ గ్రోత్ ఎవరి వల్ల అయిందండి? ఎప్పుడైంది అసలు గ్రోత్? రిచర్డ్ నిక్సన్ డెంగ్ షాపింగ్ ని కలిసిన తర్వాత 68 నుంచి వాళ్ళు మార్కెట్స్ ఓపెన్ చేశారు. మరి ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ కదా గవర్నమెంట్ ఉన్నది. మార్కెట్స్ ఓపెన్ ఎందుకు చేయలేదు? చైనా అంత ఎదుగుతూ ఉంటే చూస్తూ కూర్చున్నారా? చైనా, కొరియా, సింగపూర్ ఇవన్నీ ఎట్లా పెరిగాయి? అవన్నీ పెరుగుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు? కూర్చున్నారా కామ్గా? ఇవాళ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెరగట్లేదు అంటే ఈ పాపం ఎవరిది? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇక్కడ ఎందుకు పెరగలేదు? సర్వీస్ సెక్టరే గొప్ప అని కదా రఘురామ్ రాజన్ పదే మాట్లాడేది. మీ అడ్వైజర్ రఘురామ్ రాజన్ RBI డైరెక్టర్ గా అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన పదే చెప్తాడు కదా, అసలు మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, సర్వీస్ సెక్టరే మనల్ని పెంచుతుంది అని అంటాడు. సరే ఆయన అన్నమాటనే కదా. సో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎందుకు దృష్టి పెట్టలేదు ఇన్ని సంవత్సరాలు? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మనం ఎక్స్పోర్ట్స్ చూస్తున్నాం ఆయా విభాగాల్లో. మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ మన దగ్గర ఇప్పుడు మొదలైంది. సెమీ కండక్టర్స్ మన దగ్గర ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. యాపిల్ ఇంతకుముందు చైనా నుంచి వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. పెద్ద సంస్థలు ఇక్కడ మేక్ ఇన్ ఇండియాలో వచ్చి పనిచేస్తున్నాయి. అంటే మీరు మేక్ ఇన్ ఇండియా అంటే అన్న ఒక పాయింట్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా అనేది కన్సెప్ట్ బాగుంది కానీ సరైన ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఎలా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు? నంబర్స్ ఉన్నాయా అంటే ఒక నంబర్ ఆయన స్టేట్ చేశారు. ఆయన ఏమంటారంటే 2014లో 15% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇప్పుడు 12.5కి దిగింది. సో గ్రోత్ రేట్ లో చేంజెస్ అండి. అది నిజానికి గ్రోత్ రేట్ లో చేంజెస్, పెరుగుదల తగ్గుదల అనేది ఉండదు కదా. నువ్వు తగ్గట్లే, పెరుగుతున్నావు. యాక్చువల్లీ యూఆర్ గ్రోయింగ్ బిగ్. సో సరే ఇక అవన్నీ మనం వదిలేండి, దాని గురించి మేక్ ఇన్ ఇండియా గురించి అన్నాం కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏమన్నారంటే చైనా భారత్ లో టెరిటరీని ఆక్యుపై చేసిన కూర్చోడానికి కారణం కూడా మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ అవటం అసలు అది ఆశ్చర్యం. అసలు అంటే దానికి ఏమన్నా లాజిక్ రేషనల్? ఐ డోంట్ థింక్ సో. నాకైతే లాజిక్ కనిపించట్లేదు. ఎందుకంటే చైనా ఆక్యుపై చేసుకోవడానికి ఈ మేక్ ఇన్ ఇండియాకి ఏంటి సంబంధం? అంటే లేకపోతే దాని ఉద్దేశము మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాంగ్ గా లేము కాబట్టి, ఆర్థికంగా స్ట్రాంగ్ గా లేము కాబట్టి, స్ట్రాంగ్ గా ఉంటేనే చైనా వాడు వస్తాడు కదా. మనం చైనా నుంచి ఇటు ఆల్టర్నేట్ గా భారతదేశం కనబడుతుంది కాబట్టి ఇటువైపు వస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం గ్రో అవుతున్నాం కాబట్టి ఆ అక్కసుతోటి వాడు అటాక్ చేస్తున్నాడు. కానీ చైనా నిజంగా లాజిక్ చూస్తే లేదు, మనం అసలు గ్రో అవ్వట్లేదు, మొత్తం చైనాలోనే ఉందనుకోండి. వాట్ ఈస్ ద పాయింట్? వాడు ఎందుకు అటాక్ చేస్తున్నాడు అంటారు? నాకు అర్థం కాలేదు రాహుల్ గాంధీ గారి లాజిక్. సరే ఇంకొక పాయింట్, చైనా మొత్తం ఆక్యుపై చేసుకుంటోంది, మన భూభాగాలను ఆక్రమించుకుందని ఇండియన్ ఆర్మీ చీఫ్ చెప్పేశాడని అంటున్నారు. ఎక్కడన్నారో నాకు తెలియదు. మరి మన మీడియాలోనే ఉన్నాం. ఇండియన్ ఆర్మీ చీఫ్ నిజంగానే భారత కంట్రోల్లో ఉన్న భూభాగాలు ఆక్రమించారని చెప్తున్నారా? భారత భూభాగాలు అనడం వేరు, భారత కంట్రోల్లో ఉన్న భూభాగాలు అనడం వేరు. ఇవాళ గిల్గిట్ బాల్టిస్తాన్ అండ్ అక్సై చిన్ 3 కూడా భారత భూభాగాలే. భారతదేశపు అఫీషియల్ స్టాండ్ ఇది, ప్రభుత్వపు అఫీషియల్ స్టాండ్ ఇది. సో గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఏదైనా జరిగితే మనం కూడా ఖండిస్తాం. అండ్ అక్సై చిన్ లో ఏదైనా బ్రిడ్జ్ పెట్టారు, ఏదైనా రోడ్ వేస్తున్నారు అని అంటే మనం ఖండిస్తాం. మన ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది. కానీ మన కంట్రోల్లో లేదు అది. అది ఎవరికి ఎప్పుడు పోయిందంటే 1962 టైంలోనే మన కంట్రోల్లో నుంచి పోయింది. అది పాకిస్తాన్, చైనా తీసేసుకుంది కదా, నెహ్రూ పీరియడ్ లోనే కదా తీసుకున్నది. అంటే ఇన్ఫాక్ట్ ఇప్పుడు చైనాతో డెవలప్మెంట్ లో డిసెంగేజ్మెంట్ జరిగింది బార్డర్ దగ్గర. అట్లాగే ఈ మనకి డెప్సాంగ్ వ్యాలీ, డెమ్చోక్ దగ్గర కూడా చాలా మటుకు పాట్రోలింగ్ వల్ల రీస్టోర్ అయింది అనేది ఆర్మీ చీఫ్ అన్నారు. రీస్టోర్ కాదు, ఇంకా ఎక్కువ. నా ఉద్దేశం ఏంటంటే ఫింగర్ 5 వరకు వాళ్ళు వచ్చేదండి ఇంతకు ముందు. పాంగాంగ్సో మేము ఇదివరకు కూడా గిరిధర్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని మీద. పాంగాంగ్సోలో ఫింగర్ 5 వరకు వాళ్ళు వచ్చేది. ఇవాళ ఫింగర్ 5 కాదు, ఫింగర్ 8 దాటి సిర్జిప్ వరకు వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ చైనీస్ PLA వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళు లదాఖ్ లో. ఫస్ట్ టైం. దాని గురించి చెప్పకుండా లోపలికి వచ్చేసారు, ఆక్యుపై చేసుకున్నారు అంటారు. అంతే అంతే. అంటే సమాచారము అయితే సమాచారం దాన్ని ఏమంటారు, మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి. చైనా వచ్చేసింది, మన జవాన్లను కొడుతున్నారు, ఆక్రమించేసుకున్నారు అని అంటే ఇవన్నీ చర్చించే టైం ఉండదు. అయినా అయిపోయిందా? మోదీ గారు అంటే ఆయన చాలా స్ట్రాంగ్ మ్యాన్ అనుకున్నాం కదా, ఆయన స్ట్రాంగ్ మ్యాన్ ఏం కాదు అని చెప్పడం కోసం ఇట్లాంటి ప్రయత్నం. ఆయన ఇండియన్ ఆర్మీ చీఫే చెప్పారు, ఒక్క అంగుళం భూమి కూడా మనం వదలలేదు, మన కంట్రోల్లో ఉన్న భూభాగాన్ని మనం కాపాడుకుంటూనే వస్తున్నాం, దాని విషయంలో తగ్గేదే లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. 62లో పోగొట్టుకున్నది అది మాత్రం ఇండియన్ ఆర్మీ చీఫ్ చెప్పినా మనకు అక్కర్లేదు, రక్షణ శాఖ మంత్రి చెప్పినా మనకు అక్కర్లేదు. ఎవడో పాకిస్తాన్ వాడు మాట్లాడింది, లేకపోతే చైనా గ్లోబల్ టైమ్స్ లో వచ్చిన వార్తని మీరు తీసుకొని అదే నా స్టాండ్ అని అంటే మీరు భారతదేశపు ప్రజాప్రతినిధా లేకపోతే చైనా ప్రతినిధా? సింపుల్ లాజిక్.
కరెక్ట్. సో ఈ యాక్చువల్లీ బడ్జెట్ సెషన్లో ఇట్లా ఫారిన్ రిలేషన్స్ గురించి మాట్లాడుతూనే ఇంకో మాట ఏమన్నారంటే, ఇప్పుడు ప్రధానమంత్రి అక్కడ ట్రంప్ ఇది స్వేరింగ్ ఇన్ సెరమనీకి ఇన్వైట్ చేయమనడానికి జయశంకర్ గారిని పంపించారు. అట్లా మళ్ళా పంపించారు, ఎందుకంటే మనకు స్ట్రాంగ్ ప్రొడక్షన్ లేదు, మనకి స్ట్రాంగ్ బడ్జెట్ లేదు కాబట్టి అడగాల్సి వస్తుంది అన్నట్టు అన్నారు. అఫ్కోర్స్ కానీ మనకు తెలిసిన విషయమే, మనకి ఫిబ్రవరి 13 నాడు మోదీ గారిది ట్రిప్ ఉంది యూఎస్కి. సో అఫ్కోర్స్ మేబీ దానివల్ల కూడా ఆయన అనుకుని ఉండొచ్చు, ఇప్పుడు ఎనీవే 13కి వెళ్ళేటప్పుడు మళ్ళీ 20th వెళ్ళాలి ఎందుకంటే అనుకుని ఉండొచ్చు. కానీ ఇది విషయం రాహుల్ గాంధీయే కాదు, సుబ్రహ్మణ్య స్వామి కూడా అన్నారు. కరెక్ట్. ప్రెసిడెంట్ గా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించమని జయశంకర్ గారు వెళ్ళి అక్కడ వేడుకుంటున్నట్టు ఆయన ట్వీట్ చేస్తూ ఉన్నారు పదే. అండ్ అదే మాటని ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అన్నారు. అంటే వాళ్ళ రిలేషన్స్ బాగాలేదు వాళ్ళ ఇద్దరు మధ్యలో చూపించడానికి. అసలు యాక్చువల్లీ ట్రంప్ ఈయనను పట్టించుకోవట్లేదు, మోదీని పట్టించుకోవట్లేదు అనే ఒక మెసేజ్ ఇచ్చే ఒక ప్రయత్నం. సరే పట్టించుకున్నాడా పట్టించుకోలేదా అది ఎందుకు, వీళ్ళే అన్నారు కదా, ఇదే మనుషులు నిజానికి హౌడీ మోదీ సభ పెట్టినప్పుడు, ట్రంప్ భారతదేశానికి వచ్చినప్పుడు సభ పెట్టినప్పుడు గుజరాత్ లో పెట్టారు, పోర్ట్రే అయినప్పుడు వీళ్ళిద్దరు ఒకటే అని అప్పుడు బైడెన్ ని మెచ్చుకోవడంలో చేశారు కదా. ట్రంప్ మోదీ ఒకటే అని కదా మీరు ప్రచారం చేసింది. ఇవాళ తులసి గబాడ్ ని కూడా ప్రో మోదీ పప్పెట్ అని అంటున్నారని తులసి గబాడ్ కూడా మాట్లాడింది కదా. మోదీ పప్పెట్ అని వీళ్ళందరినీ విమర్శిస్తున్న వాళ్ళు అదే డెమోక్రాట్స్. ద సోకాల్ సిస్టమే ఈ రోజు కాంగ్రెస్ కి సపోర్ట్ చేసేది. ఆ సోకాల్ సిస్టమ్ ఏమో మోదీ పప్పెట్లు వీళ్ళంతా అని చెప్పేసి విమర్శిస్తున్నారు. అక్కడ కాష్ పటేల్ ని అందరినీ, వివేక్ రామస్వామిని అందరినీ మోదీ పప్పెట్స్ అని చెప్పేసి విమర్శిస్తున్నారు. ఇక్కడేమో అసలు మోదీని ట్రంప్ పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతున్నారు. ఏది కరెక్టో వాళ్ళు తేల్చుకోవాలి. ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే రేపు పొద్దున మోదీ వెళ్తారు, ఎప్పుడో ఈ నెక్స్ట్ వీక్ వెళ్తున్నట్టున్నారు ఆయన అమెరికాకి వెళ్ళినప్పుడు విజువల్స్ లో ఆప్టిక్స్ లో మనకే తెలిసిపోతుంది. నిజంగానే పట్టించుకోకపోతే అది వేరే విషయం, దాని గురించి చర్చించవచ్చు. అయితే దీనికి మోదీ గారు ఒక కౌంటర్ ఇచ్చారు, ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద నేను ఒక సెపరేట్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ. అదేంటంటే JFK's Forgotten Crisis అనే ఒక పుస్తకాన్ని ఆయన కోట్ చేశారు. JF కెనడీ, అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జాన్ ఎఫ్ కెనడీ అసాసినేషన్ జరిగింది. ఆయన గురించి మనంతా తెలుసు. ఇప్పుడు ఈవెన్ ట్రంప్ కూడా మాట్లాడుతూ ఉంటాడు పదే JFK మర్డర్ డీక్లాసిఫై చేస్తామని కూడా అంటున్నారు. సో JFK's Forgotten Crisis అనే పుస్తకాన్ని నరేంద్ర మోదీ నిన్న ఆయన సమావేశం, ఈ పార్లమెంట్ సమావేశంలో కోట్ చేశారు. ఆ కోట్ చేసిన దాంట్లో ఏంటంటే, ఆ పుస్తకం చదవండి, అసలు మన డిప్లొమసీ ఎంత దరిద్రంగా ఉండిందో మీకు అర్థమవుతుంది అన్నారు. అదేంటంటే, ఈ పుస్తకం రాసింది ఎవరంటే బ్రూస్ రీడిల్ అనే వ్యక్తి, ఫార్మర్ CIA ఇన్సైడర్. ఆయన యాక్చువల్లీ CIA పనిచేసినటువంటి వ్యక్తి రాసినటువంటి పుస్తకము. ఆయన డైరెక్ట్ గా టైమ్స్ నౌలో నావికా కుమార్తో ఇంటర్వ్యూలు కూడా మాట్లాడారు. సో ఆయన మాట్లాడిన విజువల్స్ వీడియోస్ కూడా యూట్యూబ్ లో మనకు దొరుకుతాయి. ఆయన బ్రూస్ రీడల్ ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన రాసిన మాట పుస్తకంలో చదువుతున్నాను. కెనడీ టోల్డ్ గాల్బ్రెత్ ఇట్ వాస్ ద వర్స్ట్ స్టేట్ విజిట్ ఆఫ్ హిస్ ప్రెసిడెన్సీ. కెనడీ చెప్పారంట, ఆయన అంతరంగిక అనుచరుడికి చెప్పిన మాట ఇది. ఇట్ వాస్ ద వర్స్ట్ స్టేట్ విజిట్ ఆఫ్ హిస్ ప్రెసిడెన్సీ. భారతదేశ పర్యటనని వర్స్ట్ స్టేట్ విజిట్ అని కోట్ చేశాడు. అండ్ ఆల్సో ఫెల్ట్ దట్ నెహ్రూ సీమ్డ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ విత్ జాకీ దాన్ విత్ హిమ్. జాక్లిన్ అని ఆయన వైఫ్. కెనడీ వైఫ్ తో ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు నెహ్రూ. సో దానికి కొంత కెనడీ కూడా నొచ్చుకున్నారు. సో అది చెప్పారు అని చెప్పి ఆ పుస్తకంలో రాశారు. సో CIA పనిచేసినటువంటి వ్యక్తి రాసిన పుస్తకం ఇది మన డిప్లొమసీ. నెహ్రూ గారి ఇంట్రెస్ట్ జాన్ ఎఫ్ కెనడీ మీద కాదు, ఆయన భార్య మీద ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఇదా మన ఇంట్రెస్ట్? సో ఇది మన డిప్లొమసీ. ఇవాళ ఏదో ట్రంప్ దగ్గరికి వెళ్ళి మోదీ ఏదో అంగలార్చుతున్నారు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళకి ఇది కదా రీజన్. అండ్ ఇది మాత్రమే కాదు, తర్వాత వచ్చిన మిత్రకిన్ ఆర్కైవ్స్ చదవాలి. నేను మిత్రకిన్ ఆర్కైవ్స్ మీద చాలా పుస్తకాలు నేను చాలా వీడియోలు చేశాను. నేను మిత్రకిన్ ఆర్కైవ్స్ అని KGBలో, ఇప్పుడు మన CIAలో పనిచేసినటువంటి వ్యక్తి రాసిన పుస్తకం ఇది మోదీ గారు కోట్ చేశారు. KGB రష్యన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ KGBలో ఆర్కైవ్స్ ని హెడ్ చేసినటువంటి వ్యక్తి రాసిన పుస్తకం ఉంటుంది. వాసిలిని మిత్రోకిన్ అనే వ్యక్తి రాసిన, ఆయన ఇచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని UK రిలీజ్ చేసిన పుస్తకం అది. మిత్రకిన్ ఆర్కైవ్స్ లో చాలా స్పష్టంగా రాసి ఉంటది. ఇందిరాగాంధీని సంతృప్తి పరచడం కోసం, ఆమెను గొప్పగా చూపించడం కోసం, ఆమెను అద్భుతంగా ఆమెకు హాస్పిటాలిటీ ఇవ్వడం కోసం రష్యా ఎన్ని ప్రయత్నాలు చేసింది అనేది ఆ పుస్తకంలో ఉంటది. అంటే రష్యా, ఇక్కడేమో అమెరికా, అక్కడేమో రష్యా, ఇద్దరి కాలనీగా భారతదేశం ఉండింది ఒక 30-40 సంవత్సరాల పాటు. సో దీంట్లో దేశాన్ని పణంగా పెట్టేశారు. ఇందులో చైనా రేజ్ అయిపోయింది, సింగపూర్ రేజ్ అయింది, మీరు చెప్పిన కొరియా రేజ్ అయింది, ఇన్ని దేశాలు పెరిగాయి. మన దేశం మాత్రం ఎటు కాకుండా ఆ రష్యా అమెరికా కొట్లాటల్లో మనకి ఎందుకులే, వాళ్ళు ఏది చెప్తే అది చేద్దాం, వరల్డ్ బ్యాంక్ ఏది చెప్తే అది చేద్దాం, కిసెంజర్ ఏది చెప్తే అది చేద్దాం,
అమెరికన్ ప్రెసిడెంట్ ఎవడైతే ఏంటి మనకేంటి, అసలు న్యూక్లియర్ వెపన్ మనకు అక్కర్లేదు, మనకేం సైన్స్ టెక్నాలజీ అక్కర్లేదు, ఈ పేద రాజ్యంగానే బతుకుదామని ఒక మూడ్లో సాగింది ఈ దేశం. అది కదా ప్రాబ్లం. పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత కదా కొంత మార్పు ఈ దేశంలో వచ్చింది. సో ఇక మాట్లాడుతూ పోతే ఇవన్నీ చాలా వస్తాయి కాబట్టి సో ఫైన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ పాయింట్ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే నేను రాహుల్ గాంధీని విమర్శించడమో మోదీని పొగడమో కాదు అసలు. బేసికల్లీ యాజ్ అ సగటు జర్నలిస్ట్గా, ఒక సగటు పౌరుడిగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయంటే పార్లమెంట్ సమావేశాల్లో ఏదైనా కొత్త విషయాలు మేము తెలుసుకోవడానికి మాకు అనిపించాలి. ఇన్ఫర్మేషన్ లేదా ఇటువైపైనా అటువైపైన విమర్శలు సకారాత్మకంగా ఉండాలి. అండ్ దేశం పెరుగుతుందా తగ్గుతుందా, నిజంగా ఎక్కడన్నా ఫాల్ట్స్ ఉన్నాయా, ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయా, వీటి గురించి చర్చ జరగాలి. ఆ చర్చ జరగడానికే మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని అక్కడికి పంపించింది. మీరు ప్రతిపక్షాలు ఉన్నదే నిజానికి సకారాత్మకంగా మాట్లాడడానికి. వీళ్ళు ఏదో కళ్ళు దాగిన కోతిలాగా ఏదో వాళ్ళకి ఏదో అజెండా పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతూ వీళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థం కాని పరిస్థితి తీసుకురాకూడదని చెప్పేది అంతే. సో అందుకే పార్లమెంట్ సమావేశాలు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తున్న విషయాలు ఇవి. సో ఇన్ఫాక్ట్ ఒక లాస్ట్ పాయింట్, ఇంతకు ముందర మనం ఇట్లాంటిది ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు అనుకున్నాం రాహుల్ గాంధీ అన్న పాయింట్స్ పార్లమెంట్లో చాలా మంచి పాయింట్స్ కూడా చెప్పారు, దానికి కొంచెం జాగ్రత్త పడాలి అండ్ లైట్ గా తీసుకోకూడదు, సీరియస్ గా తీసుకోవాలని. ఈసారి కానీ ఏ మార్పు వచ్చిందని మీరు మళ్ళీ ఇంకో రకంగా అంటున్నారు. సేమ్ అదే పాత మాటలే ఇప్పుడు మాట్లాడారు ఆయన. అదే శివజీ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు, అదే చైనా గురించి మాట్లాడారు, అదే కులాల గురించి మాట్లాడారు, హల్వా గురించి మాట్లాడారు. సో అదే సేమ్ మళ్ళీ ఒకటి ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే మీరు ఇందాక చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఇట్లా జరిగిందని ఒకటి చెప్పడం, ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఏదో మాట్లాడారు. అసలు ఇవన్నీ చాలా సింపుల్ విషయాలే నిజానికి. స్క్రిప్ట్ అదే అవుతుంది. ఆయన ప్రాపర్ గా నిజానికి ఎట్లా చేసి ఉండాల్సింది అంటే, నిజానికి ఇంతకు ముందు చర్చలు అలా జరిగేవండి. వాజ్పేయి గారో, అద్వానీ గారో, సుష్మా స్వరాజ్ గారో, లేకపోతే ప్రమోద్ మహాజన్ గారో, ఇంకా అటువైపు చూస్తే గులాం నబీ ఆజాదో, లేకపోతే ప్రణబ్ ముఖర్జీయో, ఈవెన్ చిదంబరం మాట్లాడినా బాగానే మాట్లాడారు చాలా సందర్భాల్లో. ఎంతో కొన్ని పాయింట్స్ వచ్చేవి. నాకు తెలిసి ఈసారి అసలు పాయింట్సే లేవు. ఈసారి నిజానికి అరే ఈ అంశాల మీద మనం డిస్కస్ చేయొచ్చు కదా అనే ఒక వాతావరణమే లేదు. అది రోజు రోజుకు ఇంకా తగ్గిపోతోంది. ఒక బ్రేవ్ ఫైటింగ్ ఫేస్ లాగా అటెంప్ట్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఇంకా లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడినా ఎంతో కొంత సెటైరిక్ గా కొన్ని విషయాలన్నీ వచ్చేవేమో కొంత నేర్చుకోవడానికి. అంటే మనం పార్లమెంట్ సెషన్స్ ని సంవత్సరాలుగా చూస్తున్న వాళ్ళము, అసెంబ్లీని పార్లమెంట్ని చూస్తూ వస్తున్నాం కదా, అవి ఎక్కడికి పడిపోతున్నాయి అనడానికి ఇవి ఉదాహరణలు అంటున్నాను నేను. రైట్ అండి. రైట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా ఇవాళ చర్చ. సో మీరేమనుకుంటున్నారు దయచేసి కమెంట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. నమస్తే అండ్ జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.